అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ను మొట్టమొదటిగా మనం నిషేధించాలి. దాన్ని వాడకుండా కూడా, ఎందుకంటే దానికి ఆల్టర్నేటివ్గా కూడా ఎన్నో ఉపకరణాలు మనం తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. అయితే అది ఆచరణ మాత్రం ఎక్కడో చాలా దూరంగానే ఉందనే చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురానికి చెందినటువంటి గ్రీన్ ఛానల్కి సంబంధించిన అనిల్ కుమార్ రెడ్డి కొత్తగా ఆలోచన చేస్తూ ఏదైతే ఉందో, మన ఇంట్లో వాడిన చీరలు కావచ్చు, వాటి నుంచి బట్ట సంచులను తయారు చేస్తూ దాన్ని దాదాపు వేలాదిగా ఇప్పటికే తయారు చేశారు. వాటిని డిస్ట్రిబ్యూషన్ చేస్తూ దాన్ని వాడే రకంగా కూడా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో, మరి ఈరోజు ఆర్టీవీ ఆ కథనాన్ని ప్రత్యేకంగా ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ఏకంగా ఆ వార్తను చూసినటువంటి తిరుపతికి చెందిన వారు సైతం వచ్చి మేము సైతం అంటూ ముందుకు వచ్చినటువంటి నేపథ్యం. ముఖ్యంగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తమకు వీలైనటువంటి చీరలు తీసుకొస్తూనే మేము ఇక్కడికి వచ్చి కలవాలి అని చెప్పేసి వచ్చినటువంటి నేపథ్యంలో మరి అనిల్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే తిరుపతి వచ్చినటువంటి మేడం గారు కూడా ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూస్తారు సార్? ముఖ్యంగా ఇప్పుడు ఈ ఉద్యమం అనేది మీరు శారీస్ టు బ్యాగ్స్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆర్టీవీ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఎలా ఉంది దాని ఇంపాక్ట్? ఎలా ఈ శారీస్ టు షాపింగ్ బ్యాగ్స్ అని ప్లాస్టిక్ రహిత అనంతపురం, అంటే ప్లాస్టిక్ కవర్లు వాడుకోకుండా అందరూ ముందు కాలం మాదిరి బట్ట సంచులు వాడాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచనకి ఏ విధంగా తీసుకువెళ్ళాలా అన్నప్పుడు మన ముందర ఉన్న ఈజియెస్ట్ వే అండ్ మోస్ట్ పవర్ఫుల్ వే వచ్చి చీరల నుంచి సంచులు చేయడం. సో ఆ ఐడియా ఇక్కడున్న మహిళలకు చెప్పడం, ఇక్కడ ఈ టైలరింగ్ నేర్చుకుంటున్న ఈ మహిళలందరూ దానికి ముందుకొచ్చి ఆ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేయడం, అదేవిధంగా కమిషనర్ గారు, మున్సిపాలిటీ, మెప్మా పీడీ గారు అందరూ సపోర్ట్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆర్టీవీ వాళ్ళు ఒక కథనము ఒక వారం కిందట ప్రసారం చేయడం, అది బాగా విస్తృతంగా జనాల్లోకి వెళ్ళడం, దాన్ని చూసి మేడం గారు తిరుపతి నుంచి ఏకంగా చీరలు తీసుకొచ్చి సంచులు చేయండి అని ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇట్స్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. అంటే నమ్మలేని ఒక నిజం. అంటే తిరుపతి నుంచి బస్సులో వేసో లేకపోతే కొరియర్ వేసో పంపించవచ్చు, కానీ మేడం పర్సనల్గా అంత దూరం నుంచి ట్రావెల్ చేసి చీరలు తీసుకొచ్చి ఈ ఉద్యమానికి అంత దూరం నుంచి వచ్చి ఊపిరి పోస్తున్నందుకు నిజంగా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. ఇది మొదలుపెట్టింది అనిల్ కుమారే జీవితాంతం సంచులు కుట్టాలని కాదు. ఇది జనంలోకి వెళ్తే ప్రతి ఒక్కరూ ఇటువంటి టైలరింగ్ యూనిట్ల దగ్గరికి వచ్చి వాళ్ళ చీరలు ఇచ్చి ఆ చీరల ద్వారా వాళ్ళకు సంచులు, ఈ టైలరింగ్ వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలా అనేదే ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం. 84,000 కుటుంబాలు ఉన్న అనంతపురంలో కనీసం ఒక్క చీర ప్రతి కుటుంబంలో ఉంటుందంటే 84,000 సంచులు, 84,000 చీరలు, 84,000 చీరల నుంచి దాదాపు 8 లక్షల చిల్లర సంచులు, 8 లక్షల చిల్లర సంచుల నుంచి దాదాపు ₹1,00,00,000 కుట్టుకూలి సంపాదించుకుంటే ఒక మహత్తర అవకాశం. ఇది మొదటి అడుక్కే, తొలి అడుక్కి అది చేయొచ్చు మనం. సో ఇది విస్తృతంగా తీసుకువెళ్తే జిల్లా అంతా మనము బ్యాగులు సప్లై చేయగలిగితే ఇక్కడ ఉన్న దాదాపు 40,000 మంది మెప్మా గ్రూప్ మహిళలకు అందరికీ ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది మనకు. సో తిరుపతి నుంచి ఇంత దూరం శ్రమ చేసి, అంటే మోర్ దెన్ శారీస్, షీఈస్ గివెన్ హోప్, షీఈస్ గివెన్ ఎంకరేజ్మెంట్. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసి ఎంత దూరం నుంచి అయినా వచ్చి సపోర్ట్ చేస్తాము అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ మేడం గారు సమాజానికి పంపినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. ఏం చెప్తారు? ఇప్పుడు ఎస్పెషల్లీ అనంతపూర్లో గ్రీన్ ఆర్మీ పేరు మీద అనిల్ కుమార్ రెడ్డి ఒకవైపు చేస్తున్నాడు, మీరు చూసి ఇంత దూరం రావడం, దీన్ని ఏం చెప్తారు అసలు? మీ మాట. డిస్కవర్ అనంతపూర్ పేజ్లో నేను ఆర్టీవీ వాళ్ళు ప్రసారం చేసిన సారు ఇంటర్వ్యూ చూశాను. ఇది ఒక విప్లవమా అనిపిస్తుందండి. ఎందుకంటే ప్లాస్టిక్ నిషేధించాలి, అమ్మే వాళ్ళకి ఫైన్ వేయాలి అని మాత్రమే చాలా చోట్ల ఆలోచన చేస్తున్నారు. బట్ ప్రత్యామ్నాయం ఏమిటి? గుడ్డ సంచులు అంటున్నారు, క్లాత్తో చేసేటివి, అవి కూడా ఫ్యాక్టరీలో తయారవ్వాలి, అలా ఇలా అని. అలా కాకుండా మనం వాడేటివో వాడనివో చీరలు, సార్ చెప్పిన ఇంతకుముందు ఒక లెక్క చెప్పారు సార్, ఇది అనంతపురంకి మాత్రమే సంబంధించిన లెక్క. ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, దేశం మొత్తం మీద
ఆ విప్లవానికి నాంది బీజం ఇక్కడే పడిందా అనిపిస్తుంది మాకైతే. ఒక చారిత్రాత్మక విప్లవం అనే పెద్ద పదం ఇక్కడ వాడడానికి సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఇంత దూరం అంటే నేను ఇప్పుడు తిరుపతి నుంచి ఇక్కడికి ఆర్టీవీ వాళ్ళు ప్రసారం చేసిన ఈ వీడియో చూసి, అంటే ఇంతకుముందు నేను సారు చెట్లు వీటిని గురించి పర్యావరణం గురించి చేసే పోరాటాలు ఉద్యమాలు అన్నీ చూస్తూ ఉన్నాను. బట్ ఇది చూసినప్పుడు మాత్రం ఇలా అంటే ప్లాస్టిక్కి ఒక ప్రత్యామ్నాయం దొరికేసింది అనిపించేటట్టు రాకుండా ఉండలేకపోయాను. మేబీ ఇప్పుడు నేను 250 నియర్లీ 300 దాకా జర్నీ చేసి వచ్చాను. మళ్ళీ 300 నేను వెనక్కి వెళ్తాను. 600 కిలోమీటర్లు జర్నీ చేయడానికి కారణభూతమైన ఒక సందేశం ఇక్కడ ఉంది. ఇలా ఇంకా చెప్పినట్టు వేరే వేరే జిల్లాలకి ముఖ్యంగా మా తిరుపతిలో ఇంకా చాలా చోట్ల ఇలాంటివి స్ఫూర్తిగా తీసుకొని కానీ చేయగలిగితే ప్లాస్టిక్ని తరిమి కొట్టడం పెద్ద కథ ఏం కాదు. వాడేసాం ప్లేట్లు స్పూన్లు అవి ఇవి అనేసి. ఈవెన్ అరిటాకు భోజనము అంటే అదొక అరుదైన విషయంగా అయిపోయిందనమాట. అరిటాకు భోజనం అంటే వాడు ఏం పెట్టినా అరిటాకులో పెడుతున్నాడా అనేసి ఆశ్చర్యంగా చూసే ఉండేది. ప్రతి ఇంట్లోనూ పెరడు ఉండేది, అరటి చెట్లు ఉండేటివి. చుట్టం వచ్చినా లేదా మనకే సరదా పుట్టినా అరిటాకులో తినేవాళ్ళము. ఇప్పుడు అలా లేదు, అన్నిటికీ ప్లాస్టిక్ అంతే. అలా వాడి ఏమైపోయిందంటే భూమిని ప్లాస్టిక్తో విషం చేసుకుంటున్నాము. నెక్స్ట్ జనరేషన్స్ ఆ ప్లాస్టిక్ని పీల్చి ప్లాస్టిక్ని తిని ప్లాస్టిక్తో సహజీవనం చేసే స్థాయికి వచ్చేస్తుందన్నమాట. చెట్లు అనేటివి లేవు. సార్ చాలా నాట్ ఓన్లీ దిస్, సార్ చాలా పోరాటం చేస్తున్నారు, యుద్ధమే చేస్తున్నారు అనంతపూర్లో. అవి చూసి కొంతమంది ఇట్లా 1000కో 1,00,000కో ఒకరు ఇద్దరు ఉద్యమాలు చేస్తే సరిపోదు, మనకై ఉండాలి. ఇప్పుడు ఆక్సిజన్ చెట్లు కొట్టేస్తున్నారు. కొన్ని లక్షలు కాదు కోట్లు చెట్లు కొడుతున్నారు. ఎన్ని నాటుతున్నారు? ఒక చెట్టు ఫోటో తీయడము, దాన్ని 100 షేర్లు చేయడము, ఒక చెట్టు పట్టుకొని 10 మంది ఫోటోలు తీసుకోవడం తప్ప నిజంగా మనస్ఫూర్తిగా ఎంతమంది చెట్లు నాటాలి అనుకుంటున్నారు? మా ఏరియాలో మేము కొన్ని నాటుతున్నాము. అదే అంటుంటాను, పక్కింటాడు కారు కొంటే కారు కొనాలి, నెక్లెస్ కొంటే నెక్లెస్ కొనాలి. మరి ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నేను కొన్ని చెట్లు నాటాను. చిన్న సైజు సోషల్ యాక్టివిస్ట్ని నేను తిరుపతి ఆ చుట్టుపక్కల ఏరియాలో. మరి ఎంతమంది ఇలాంటి వాళ్ళతో మాలాంటి వాళ్ళతో పోటీ పడతారు చెప్పండి? అన్నిటినీ అనుకరిస్తారు అంటారు. ఒక రీలు ఏదైనా వచ్చిందంటే ఆ పాటతో ట్రెండ్ చేస్తున్నారు కదా. ఒక చెట్టు నాటి ఒక్క ఫోటో షేర్ చేయండి, ఇంకొక 2-3 ఇన్స్పైర్ చేయండి. నెక్స్ట్ జనరేషను ప్రొవిజన్స్ లిస్ట్లో లాస్ట్లో ఆక్సిజన్ సిలిండర్స్ ఎంతమంది ఉంటే 3, 4 అవి కూడా ప్రొవిజన్స్తో పాటు తెచ్చుకునే దుస్థితిని తప్పించాలి అంటే అది ఇప్పటి నుంచే కార్యక్రమం మొదలు పెట్టండి. మనస్ఫూర్తిగా ఇప్పుడు నేను ఇంత దూరం వస్తున్నా అంటే నేను ఇన్వెస్ట్ చేసింది నా టైం, నా ఫ్యామిలీతో గడిపే టైమో ఇంకొకటో. డబ్బుండి చెయ్యరు, వాళ్ళకి ఫోటోల కోసం చెయ్యరు. మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు రేర్గా కనిపిస్తారు. అలాంటి వాళ్ళకి సహకరించండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇంకా అలా చూసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు వాళ్ళని చూసి ఇంకొక 10 మంది తయారవుతారు. అలా కాకుండా ఇప్పుడు సార్ని ట్రబుల్ చేస్తున్నారు అనుకోండి, అబ్బా అనుకు వాడు ఇంటి గేటు బయట దాటి బయట రాడు, సార్కి అన్ని ట్రబుల్స్ వస్తున్నాయి కదా అనేసి బయట రారు. అలా కాకుండా కొంచెం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అన్ని రకాలుగా సపోర్ట్ చేయండి. అనంతపూర్లో ఇలాంటి ఒక ఉద్యమం మొత్తం నాకు తెలిసి 1 సంవత్సరం రోజులకి దేశం మొత్తం చెప్పుకుంటుంది అని మాత్రం నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చెప్తారు మేడం మీరు చేసే ఈ పని ముఖ్యంగా? ఎందుకంటే ఇప్పుడు అంత దూరం నుంచి తిరుపతి నుంచి మేడం వచ్చారు, దీన్ని అందరికీ నమస్తే అమ్మా. ఫస్ట్ అనిల్ సార్ వచ్చి మాకు బ్యాగులు ఇచ్చినప్పుడు మాకు అర్థం కాలేదు. బ్యాగుల పైన ఈ విధంగా ఉండాలని వర్క్ చెప్పినప్పుడు మాకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే అనంతపురం డిప్యూటీ కమిషనర్ వాళ్ళ మదరు, తర్వాత ఇప్పుడు సెకండ్ మాకు తిరుపతి నుంచి మేడం అన్నట్లు 600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఒక లేడీ, అంటే ఆల్రెడీగా మనకు 3 years బ్యాక్ నుంచే ఆరోగ్యం మొత్తము బ్రేక్ అయిపోయింది కరోనా అప్పటి నుంచి. 600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఈ ఒక్క మంచి సందేశాన్ని ఇవ్వాలి అనంతపురంలో ఇక్కడ జరుగుతుంది స్లమ్ ఏరియాలని రావడం అనేది గొప్ప మనసు. మేడం అన్నట్లే ఇది ఒక నాంది, ఒక విత్తనం మాత్రమే. దీనికంతా ప్రతి ఒక్కరూ స్పందించి ఇదే మనము ప్లాస్టిక్ పారదోలల్లా అనేది మాట వరకు కాకోకుండా మనసు వరకు పోనిచ్చి మనం ప్రతి కుటుంబానికి టచ్ చేసేటట్లు వర్క్ చేసి మొత్తం ఈ బ్యాగ్స్ అన్నీ అందించినట్లయితే గిన 100% 1 yearలో
మనము కనీసము 100 అనుకున్నా కానీ ఒక 60% ప్లాస్టిక్ నివారించవచ్చు. ఎందుకంటే మనము ఇంతకుముందు బట్ట సంచులు పిండి మిషన్కి కానీ దేనికైనా పిండి అయిపోతే మరీ ఉతికి మరీ ఆరేసుకొని వాడుకుంటానున్నాం. అది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి అంగడికి పోతే కవర్ అంటే బద్ధకం అయిపోయింది. బద్ధకం సగం ఆరోగ్యం చెడబాటు చేసుకుంటాము, జరిగిపోతుందిలే అనే దానికి సగం ఆరోగ్యం చెడబాటు చేసుకుంటాము. ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది భూమిలో, ఇట్లా ఇదైపోతున్నాయి, ఆవులు ఏమైనా తిన్నా ఇట్లా ప్రాణహాని ఉందని తెలిసినా లెక్కలేనితనం అనేది, నిర్లక్ష్యం అనేది, రెస్పాన్సిబిలిటీ లేననేది మన జనాల్లో అట్లీస్ట్ మన వరకు కానీ ఉన్నది. ఎప్పుడైతే సార్ మాకు ఈ శారీస్ నుంచి రీసైకిల్ చేసి చీరలన్నీ మాకు ఇస్తూ చేసినప్పుడు ప్లాస్టిక్ ఇన్నాళ్ళు వాడి ఎంత పొరపాటు చేసినామంటే భయంకరమైన వ్యాధిని మన చుట్టూ పెంచి పోషిస్తాండం అనేది స్పష్టంగా కళ్ళకు కనిపిస్తుంది. కాబట్టి అనిల్ సార్ లాంటి వాళ్ళతో ఇంకా మంచి మంచి డిపార్ట్మెంట్లన్నీ సపోర్ట్ చేస్తూ ఈ ప్లాస్టిక్ నివారణ పైన అందరూ ఒక ఉద్యమం మాదిరి చేకూరిస్తే ఇది పెద్ద సమస్య కాదని నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్టీవీ టీవీ వాళ్ళకు నా ధన్యవాదాలు. మొత్తం ఏదైతే ఈ ఏదైతే చూస్తే ఇక్కడ అనంతపూర్లో మొదలుపెట్టినటువంటి గ్రీన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వీరు ఇక్కడ ప్రధానంగా ఏదైతే పర్యావరణాన్ని కాపాడాలని చేస్తున్నటువంటి గ్రీన్ ఆర్మీ ఛానల్కి సంబంధించి అనిల్ కుమార్ రెడ్డి కథనాన్ని ముఖ్యంగా ఆర్టీవీ ప్రసారం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆ తిరుపతి నుంచి చూసి అక్కడ నుంచి వచ్చి నేను ఇక్కడ పాల్గొనాలి, ఇక్కడ వాళ్ళని కలవాలి అని చెప్పేసి వచ్చి తను కూడా శారీస్ తీసుకువచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఎందుకంటే అతనికి సపోర్ట్గా నిలబడాలి, అందులో ముఖ్యంగా మనం ప్లాస్టిక్ రహితంగా ఉండాలి అంటే మాత్రం ప్రతి ఒక్కరూ ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి మేడం చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ చాలామంది కూడా అనిల్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక్కరు సరిపోదు, చాలామంది రావాలి, బయటకు వస్తూ ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే మాత్రం మనం రాబోయే తరానికి మంచి వాతావరణాన్ని అందించగలము అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుతాకర్తో చల్లాకినాడు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.